ఏం చేద్దాం అనుకుంటున్నారు నన్ను? చెప్పేద్దాం అనుకుంటున్నారా? చెప్పేస్తారా? ఎంత బాగా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? నా మొగుడికి మాయ మాటలు చెప్పి నన్ను ఇంట్లో నుండి వేలాడాలని చూస్తున్నారు. అర్థమవుతున్నాయి. అన్ని రోజులు బాగా మర్యాద చేశారండి. చాలా బాగా మర్యాద చేశారు. కాలు పట్టేప్పుడంటే కోపలేవి గుర్తుకు రాలేదు. బాగా మర్యాద చేశారు. ఏం చేస్తావు? విడాయించిపోతావా? అయ్యో, అంత కోపం నేను ఎందుకు చేస్తానండి? మళ్ళీ ఆ మోడు చిగురించేదాకా కొన్నాళ్ళు దూరం ఉంటాను. కూడా వారసత్వాలు ఉంటాయి. ఇది పాయిజన్, ఇది సూసైడ్. నేను చావడం, మీ ఇద్దరు జైలుకి వెళ్ళడం ఖాయం. వాడి మీద నేను పడతానా? వాడిని చంపేస్తావా? వెళ్ళాలా కూర్చో, వెళ్ళాలా కూర్చో, వెళ్ళాలా కూర్చో. కొడుకు చస్తే ఎలా ఉంటుందో కళ్ళారా చూడడం. బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మీరు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఒంటరిగా భర్తను చేతగారు, తల్లిదండ్రుల మీద పడి భర్తగారు చూస్తున్నాడు. ఏంటి ఆలోచిస్తావు? ఏంటి ఆలోచిస్తావు? కొడుకు కొడుకు పుట్టలేదు కదా నాకు. పుట్టరా పుట్టిన వాడు ఎప్పుడో చచ్చిపోయాడు, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. కొడుకు అవునే, ఇలాంటి కొడుకులు ఉన్న తండ్రులు ఇలా మానవ జేబులో పెట్టుకొని తిప్పుతూనే ఉంటారు. రైట్, చావ చంపేస్తావా? చంపే 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 చంపే. ఇది రాయి, ఇది రాయి. వాడు ఉద్యోగంలో సస్పెండ్ అయ్యాడు. వాడు పెళ్ళం వాడిని వదిలేసి పారిపోయింది. ఇంట్లో ఒంటరి వాడైపోయాడు. చేతిలో డబ్బు లేదు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు వాడికి ఆ నొప్పి తెలిసింది. ఇదంతా మీకు నాకు చెప్పేవాడు నాకున్నారు. నాన్న చెప్పింది నిజమే. ఇంకా కావాలని ఆశగా వెనక్కి తెలిసింది. నువ్వు ఆశపడటం నేర్చుకున్నావు, తృప్తి పట్టు మర్చిపోయి. అందుకే నీ జీవితం ఇప్పుడు ప్రశ్నించడం మొదలుపెట్టి. జన్మనిచ్చిన అమ్మ, గురువు నేర్పిన జ్ఞానం, వాస్తవాల అవగాహన కాపాడుతుంది. ఎప్పుడైనా మనలో మనకి మాట తేడా పేచి వచ్చినప్పుడు మరి ఇప్పుడు పేచి ఏంటంటే, ఈ గుంటూరు వెంకట్రావు ఆ బుల్లెమ్మ గారి చిన్నబ్బాయి దగ్గర ఏరువాక ఉన్నవాడు ₹1,00,000 అప్పు తీసుకున్నాడు. ఆయా వెంకట్రావుకు డబ్బు ముట్టినట్టుగా సాక్ష్యం ఉంది. తరువాత 2 నెలలకి ఆ డబ్బు తిరిగి చిన్నబ్బాయికి ఇచ్చేసారని వెంకట్రావు అంటున్నాడు. దీనికా సాక్ష్యం ఉంది. ఒకరు అవునని ఇంకొకరు కాదని అని అంటే కదా పేచి వచ్చేది. 100 మాటలు బిగిసి కూర్చుంటేనే కదా పేచి తగింది. కాబట్టి ఇప్పుడు వెంకట్రావు అమ్మోరు మీద ఆలబట్టి చెప్పే ప్రమాణంతో పేచి తెగుతుందన్నమాట. వెంకట్రావు కానీ సత్యమ్మ తల్లి సత్యం గల దేవత. తరతరాల నుండి మన ఊళ్ళో సత్యాన్ని ధర్మాన్ని కాపాడుకొస్తుంది. తెలిసిందే ఆ పిల్లతో నువ్వు పంపడదండి. కోపడతాదేముందో తెలిస్తే నువ్వు ఈ మాట ఏమంటే ఈడు చేసిన గుండెకి సిగ్గా శ్రమ. పాపం పడదాన్ని ఏమని చెప్పు. బసమైన మామకి ఆడయావే లేదు కదా పిన్నాం. మరి ఇప్పుడు ఈ కడుపు ఏ దేవుడు పుణ్యమో ఒక నవ్విందయ్యా. ఇది మాట ఆ లోపల అసలు దీనికి వంతాసుగా ఏ దేవుడైతేనే పంతం దక్కిందిగా అని కిసుక్కున్నప్పుడు పేరంటానికి వచ్చిన ఆడవాళ్ళంతా బుగ్గలు నవ్వుకోడు. అదంతా చూసి నాకు పిచ్చి కోపం వచ్చిందయ్యా. మాట్లాడుకుంటే నువ్వు నేనెక్కడ సత్తమ్మ చచ్చిపోయింది. సత్యమ చచ్చిపోయిందయ్యా. కడుపుతో ఉన్న పిల్ల ఎట్లా జరిగిందయ్యా? చెప్పయ్యా. చచ్చిపోయింది కాదు, చంపేస్తారు. ఎవరు చెప్తారు, ఎందుకు చెప్తారు? అమ్మాయి వాడికి తెలియాలి. చావుడు గడిపోయి వచ్చేసరికి అంతా అయిపోయింది. ఒళ్ళు కాడిపోయి బూడిదైపోయింది. మామ లోపల పెంచి కూతురు కోసారని ఆత్మహత్య చేసుకుందా? అదంతా పెరిగింది కాదు మామ. ఆ
కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా